టీడీపీలో టికెట్లు రచ్చ జరుగుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు మొన్న 3వ లిస్టు ప్రకటించిన తర్వాత చూసాము రోజా గారి మీద ఎలాంటి నిందలు వేసి రోజా గారి మీద ఎలాంటి ఆరోపణలు చేశారో ఆ వెధవకి ఆ మాజీ మంత్రి బండారు సత్యనారాయణకి చంద్రబాబు నాయుడు టికెట్ నిరాకరించారు. టికెట్ ఇవ్వలేదు. అనకాపల్లి జిల్లా పెందుర్తి టికెట్ బండారు సత్యనారాయణకి ఇవ్వకపోయేసరికి చంద్రబాబు నాయుడు పైన టీడీపీ బండారు సత్యనారాయణ కార్యకర్తలంతా టీడీపీ బండారు సత్యనారాయణకి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ జెండాలను కరపత్రాలను తగలబెట్టేశారు. ఈయనేమో పెందుర్తి టికెట్ విషయంలో చంద్రబాబు లోకేష్ మోసం చేశారు. బండారు సత్యనారాయణకి టికెట్ ఇస్తామని లక్షల కోట్లు ఖర్చు పెట్టించి అని అక్కడ కార్యకర్తలంతా చాలా సీరియస్ అయ్యి మొత్తం టీడీపీ పత్రాలు టీడీపీ బ్యానర్లన్నీ ఏదో బుక్ ఉంది కదా, బుక్కులు మొత్తం అన్ని కాల్చిపడేశారు. 6 సూటీలు ఏవో బుక్స్. అంతేకాకుండా ఈ దెబ్బకి ఆయనకి చలి జ్వరం వచ్చేసింది. బండారు సత్యనారాయణకి హాస్పిటల్లో చేరేశాడు, మంచం ఎక్కేశాడు. హాస్పిటల్లో చేరేసి ఇంకా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది అంటూ మరి ఏమొచ్చిందో తెలియదు కానీ టికెట్ ఇచ్చిపోయేసరికి చాలా పాపం ఫీల్ అయినట్టున్నాడు, చాలా బాధపడినట్టున్నాడు. పోయి హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని జాయిన్ అయిపోయాడు. మరి ఆయన ఆరోగ్యం గురించి మరి చంద్రబాబు నాయుడు మరి పోయి వెళ్ళి పలకరిస్తాడా, మరి ఫోన్లో అట్లా మాట్లాడిస్తాడా లేదో, కోడెల శివప్రసాద్ మాదిరి ఎలాన్నా సావుకోడలో నాకెందుకు అని ఉంటాడో మరి చూడాలి. పాపం కార్యకర్తలు అయితే పెందుర్తి అక్కడైతే చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు పైన నారా లోకేష్ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి చూడాలి ఎలా ఉంటుందో, మరి స్పందిస్తారా లేదా చంద్రబాబు నాయుడు, కనీసం పిలిపించి మాట్లాడతాడా లేదా ఫోన్లో మాట్లాడతాడా, హాస్పిటల్లోనే అతన్ని మాట్లాడిస్తాడా లేదా, ఏజ్ కన్నా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడిస్తే బాగుంటుందేమో చంద్రబాబు నాయుడు. అనకాపల్లి పార్లమెంట్ సైకిల్ ఎక్కడా? అనకాపల్లి పార్లమెంట్ సైకిల్ ఎక్కడా? అనకాపల్లి పార్లమెంట్ సైకిల్ ఎక్కడా? పెందుతులో సైకిల్ ఎక్కడా? పెందుతులో సైకిల్ ఎక్కడా? బాదుడే బాదుడు అన్నావు.